ప్రీవియస్ క్లాస్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని దానికి గల కారణాలు చూసాం. అయితే తెలంగాణ సాయుధ పోరాటానికి ముఖ్య కారణాలుగా భూస్వామ్య వ్యవస్థ, వెట్టి చాకిరీ, అదేవిధంగా హిందూ వ్యతిరేక చర్యలు అనగా పట్టణాల గ్రామాల పేర్లు మార్చడం అని నిన్నటి వరకు తెలుసుకుందాం. అయితే తెలంగాణ సాయుధ పోరాటం గురించి చెప్పేటప్పుడు కమ్యూనిస్టు పార్టీ గురించి చెప్పకుండా ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేయలేము. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటాన్ని రగిలించింది, నడిపింది, అంతం చేసింది కూడా కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే. అయితే కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా పోరాట పటిమతో వాళ్ళు సమస్యలపై కొట్లాడుతూ ఉంటారు. వాళ్ళ సంఖ్యని చూసుకొని భయపడకుండా, వాళ్ళ సంఖ్యను చూసుకొని ఎక్కువ ఉత్సాహపడకుండా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే కమ్యూనిస్ట్ పార్టీ అనేది వేరే కంట్రీస్లో ఉండేది. ఇండియాలో, తెలంగాణలో అంత అవసరం లేకుండే, ఎప్పుడు 1940 కంటే ముందు. అయితే అప్పుడు 1940లో కమ్యూనిస్ట్ పార్టీ అవసరం ఇక్కడ ఏర్పడ్డది. ఎందుకంటే నిజాం అనే వ్యక్తి నిరంకుశ పాలన కొనసాగిస్తున్నాడు. ఆ నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని తెలంగాణ ప్రజలు అనుకున్నారు. దానికి కమ్యూనిస్ట్ పార్టీ తోడయ్యి తను బలపరుచుకొని తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది. అయితే ఈ కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు 4 దశలుగా మనం విభజించుకోవచ్చు. అలా విభజిస్తే మనకు ఈజీగా గుర్తుంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ పోరాట దశలు నాలుగు దశలు ఉన్నాయి. అందులో మొదటిది 1940 నుండి 1946 వరకు కమ్యూనిస్ట్ పార్టీ బలపడిన దశ. కమ్యూనిస్ట్ పార్టీ బలపడిన దశ. అప్పటి వరకు అక్కడక్కడ ఉండే పార్టీ 1940 నుంచి 1946 వరకు వచ్చే వరకు చాలా బలపడ్డది. అప్పుడు తెలంగాణ ఉద్యమం అంటే నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది. సో ఈ దశలో కమ్యూనిస్టు ఎలా బలపడ్డారు, ఏ సంఘటన ద్వారా భయపడ్డాడు, అదేవిధంగా షేక్ బందగి అంటే ఎవరు అనే విషయాలు ఈ దశలో మనం నేర్చుకుంటాం. ఆ తర్వాత రెండవ దశ 1946 జూలై 4 నుండి 1947 జూన్ 12 వరకు రెండవ దశ. అది దొరల వ్యతిరేక పోరాటం. ఫస్ట్ వాళ్ళు బలపరుచుకున్నారు, తర్వాత దొరలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించారు. ఇందులో దొరల అరాచకాలు ఏంటి, వాళ్ళు ఎలా ప్రజల్ని హింసించారు, వాళ్ళు దొరలకు వ్యతిరేకంగా ఎందుకు పోరాడారు అనేది ఈ దశలో మనం చూస్తాం. అయితే 1947 జూన్ 12 నుండి 1948 సెప్టెంబర్ 17 వరకు ఉన్నది మూడవ దశ. 1947 జూన్ 12 నుండి 1948 సెప్టెంబర్ 17 వరకు మూడో దశ అంటాం. సెప్టెంబర్ 17 మనకు ఇప్పటికి కూడా వినిపిస్తూ ఉంటుంది. అది తెలంగాణ విమోచన దినం చేయమని కొంతమంది తెలంగాణ విలీన దినం చేయమని మరికొంతమంది, ఇంకొందరు తెలంగాణ విద్రోహ దినంగా ప్రకటించమని కొంతమంది వాళ్ళు డిమాండ్లు పెడతా ఉన్నారు. అయితే అది నిజాం ప్రభుత్వం మరియు రజాకార్ల వ్యతిరేకంగా పోరాటం జరిగింది. ఎప్పుడయ్యా అంటే 1947 జూన్ 12 నుండి 1948 సెప్టెంబర్ 17 వరకు నిజాం ప్రభుత్వం, అదేవిధంగా రజాకార్ల వ్యతిరేక పోరాటము ఈ దశలో జరిగింది. అయితే నాలుగవ దశ 1948 సెప్టెంబర్ 17 నుండి 1951 అక్టోబర్ 21 వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక పోరాటము కమ్యూనిస్టులు చేశారు. అయితే ఇక్కడ మనకు ఒక ఆర్డర్ గమనిస్తే బేస్ నుంచి వాళ్ళు ఇక్కడ వరకు వచ్చారు. బేస్ ఏంది అంటే కమ్యూనిస్టు బలపడ్డారు. ఫస్ట్ బలపడ్డాక వాళ్ళు గ్రామాల్లో ఉండే దొరలు, ఎక్కడైతే మనం గ్రామాలు అనుకున్నామో అక్కడ పన్నులు కలెక్ట్ చేసేవారు దొరలు ఉంటారు, జమీందారులు ఉంటారు. సో వాళ్ళు పీపుల్కి డైరెక్ట్గా అటాచ్మెంట్లో ఉంటారు. సో ముందుగా వాళ్ళని గ్రామ స్థాయిలో వాళ్ళని నిర్వహించే ప్రయత్నం చేశారు. అదే దొరల వ్యతిరేక పోరాటం జరిగింది. మూడవ దశలో దొరల నుండి, గ్రామం నుంచి వాళ్ళు రాష్ట్రానికి ఎగబాకారు. అదే నిజాం ప్రభుత్వం రజాకార్ల వ్యతిరేక పోరాటం. రజాకార్లు అంటే మీకు తెలుసు, మనం ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఈ దశ గురించి పూర్తి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఆ దశలో మీకు చెప్తాను. సో నిజాం ప్రభుత్వం మరియు రజాకార్ల వ్యతిరేక పోరాటము వాళ్ళు మూడో దశలో చేశారు. అయితే
నిజాము రాష్ట్రాన్ని తన సంస్థానాన్ని ఇండియాలో కలిపాక అప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది తెలంగాణలో కొనసాగింది. అయితే అప్పుడు కూడా కమ్యూనిస్టులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన కూడా వ్యతిరేక పోరాటం చేశారు. అల్టిమేట్గా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అంటే ప్రజలు సంతోషంగా ఉండడం, వాళ్ళకి ఎలాంటి పీడనం లేకుండా బతకడం. అయితే 4వ దశలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద వాళ్ళు పోరాటం చేశారు, బలపడ్డారు, దొరల వ్యతిరేకంగా చేశారు. గ్రామ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో నిజాం ప్రభుత్వం మరియు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక పోరాటం చేశారు. ముందుగా మనము మొదటి దశ చూద్దాం, ఎలా బలపడ్డారు. July 27 షేక్ బందగి రక్తార్పణం. అయితే మొదటి దశలో షేక్ బందగి రక్తార్పణంతో కమ్యూనిస్ట్ పార్టీ బలపడడం మొదలైందని మనం చెప్పుకోవచ్చు. అయితే 1940 July 27న షేక్ బందగి తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత ఆయన పైన ఒక నాటకం రచించారు. ఆ నాటకము మాభూమి నాటకం. మాభూమి నాటకంలో అందులో వచ్చే మొదటి పాట బందగీపై రాసి మొదలుపెట్టారు. మాభూమి అనే నాటకంలో వచ్చే మొదటి పాట షేక్ బందగీ పైన ఉంటుంది. మాభూమి నాటకంతో కమ్యూనిస్టులు ప్రజల్ని చైతన్యపరుస్తూ గ్రామాన తిరిగి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఉద్యమాన్ని రగిలించేలా వాళ్ళు కృషి చేశారు. దానికి మాభూమి నాటకం అనేది చాలా ఉపయోగపడ్డది. అదేవిధంగా కొన్ని పాటలు కూడా మనకు తెలంగాణ సాయుధ పోరాటంలో కనిపిస్తాయి. బండి యాదగిరి రచించిన బండెనక బండి గట్టి అనే పాట కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషించిందని మనం చెప్పుకోవచ్చు. అందులో ఉన్న ప్రతి పదం కూడా నిజాం వ్యతిరేకంగా ఉంటుంది. అది ప్రజల్లో చాలా చైతన్యాన్ని నింపిందని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 1945లో పాలకుర్తి చెందిన చాకలి ఐలమ్మ 6 ఎకరాల పొలంని కౌలుకు తీసుకొని చేస్తూ ఉండేది. అప్పుడు విష్ణూరి రామచంద్రారెడ్డి అని తన గూండాలను పంపించి చాకలి ఐలమ్మ పంట చేతికొచ్చే సమయానికి తన గూండాలతో ఆ పంటని తీసుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు చాకలి ఐలమ్మకు పాలకుర్తి సంఘ సభ్యులు చకిలం యాదగిరిరావు, భీమిరెడ్డి నరసింహారెడ్డిలు సహకారం చేసి విష్ణూరి వారి గూండాలను తరిమికొట్టారు. అప్పుడు చాకలి ఐలమ్మ తన పొలాన్ని పంటని కాపాడుకుంది. అప్పుడు మొదలైన సాయుధ పోరాటం అంచెలంచెలుగా ఎదిగి నిజాం వైపు వెళ్ళింది. అయితే అదే సమయంలో కరవెండ గ్రామానికి చెందిన దొడ్డి కొమరయ్య మరియు ఆ సంఘ సభ్యులు విష్ణూరి ఇంటి వైపు వెళ్తుంటే అప్పుడు అక్కడే ఉన్న సైనికులు వారు దొడ్డి కొమరయ్య మరియు సంఘ సభ్యులు విష్ణూరి గారిని చంపడానికి వచ్చారని అనుకొని కాల్పులు జరుపుతారు. అయితే అక్కడే ఉన్న గోడచాటును చూస్తూ మిస్కిన్ అలీ వీళ్ళపై కాల్పులు జరుపుతారు. అప్పుడు దొడ్డి కొమరయ్య వ్యక్తి మరణిస్తాడు. ఆయన మరణంతో ఆగ్రహం చెందిన కమ్యూనిస్ట్ పార్టీ పెద్దలు తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు. సో ఈ సంఘటనతో తెలంగాణలో సాయుధ పోరాటం ప్రారంభమైంది. దీన్ని మనం మొదటి దశ అంటాం. నెక్స్ట్ రెండో దశకి వెళ్తే రెండో దశ కూడా ఈ దశ తర్వాత చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రెండో దశలో 1946 జూలై 4 నుండి 1947 జూన్ 12 వరకు నేను రెండో దశగా అంటాం. అయితే తెలంగాణ సాయుధ పోరాటానికి కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. మొదటి దశ వరకు మనం చెప్పుకున్నాం. అయితే రెండో దశలో కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన కారణంగా నిజాం ప్రభుత్వానికి కోపం వచ్చింది. ఎందుకంటే సాయుధ పోరాటము నిజాం ప్రభుత్వం పైనే కాబట్టి ఆ ప్రభుత్వం ఏం చేస్తుందంటే నిజాం ప్రభుత్వం కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధం విధిస్తూ
1946 నవంబర్ 27న ఫర్మానా అధికారికంగా జారీ చేసింది. ఫర్మానా అంటే మనం జీవో అంటాం కదా, అట్లా ఆ రోజుల్లో ఆ ఫర్మానా నిజాం ప్రభుత్వం జారీ చేసేది. అది హుకుంలా, దాన్ని అందరూ ఖచ్చితంగా పాటించాల్సిందే. సో అట్లా 1946 నవంబర్ 27న కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధిస్తూ ఫర్మానా జారీ చేసింది. ముఖ్యమైన పార్టీ. అయితే ఆ తర్వాత కమ్యూనిస్టులు తెలంగాణ ఉండలేరు కాబట్టి వాళ్ళు వేరే ప్లేస్ చూసుకున్నారు. అది ఏంటంటే విజయవాడకు వాళ్ళ మకాన్ని మార్చారు. సో ఎందుకంటే అక్కడ నుంచి తెలుగు రాష్ట్రం పైన వాళ్ళు కండిషన్ ఉండొచ్చు, వాళ్ళ పరిస్థితులు అనుకూలించినాక తెలంగాణ రావచ్చనే ఉద్దేశంతో దగ్గరలో ఉన్న విజయవాడకు వాళ్ళు షిఫ్ట్ అయ్యారు. అది విజయవాడ అనేది నిజాం చేతులు లేదు కాబట్టి అక్కడ షిఫ్ట్ అయ్యి అక్కడ వాళ్ళ కార్యక్రమాన్ని కొనసాగించే ప్రయత్నం చేసేది. అప్పుడు బిస్నూరి రామచంద్రారెడ్డి ఆయన ఒక జమీందార్, ల్యాండ్ లార్డ్. ఎందుకంటే చాలా ఎక్కువ భూమి ఆయన చేతికి ఉండేది. సో భూమి ఎక్కువ ఉండడం వల్ల ప్రజలు మొత్తం అతను చెప్పినట్టు వినేవాళ్ళు. సో అతని ఆకృత్యాలు రోజు రోజు పెరుగుతూ ఉండడంతో కమ్యూనిస్టు పార్టీలో ఉన్న పెద్దలు, జాతీయ నాయకులైన వావిలాల గోపాలకృష్ణయ్య మరియు రామారావులు వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి విష్ణూరి గారి ఆకృత్యాలు చూడడానికి జాతీయ నాయకులు ఇక్కడికి రావడంతో వాళ్ళని జ్వరం బంధించారు. జ్వరం అంటే అక్కడ ఉన్న గ్రామ పెద్దలు కావచ్చు, వాళ్ళు వీళ్ళని బంధించారు. ఈ దశలో కమ్యూనిస్టు వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి విజయవాడలో వాళ్ళు కార్యక్రమాన్ని కొనసాగించే భాగంలో ప్రజలను చైతన్యం చేయడానికి ప్రజానాట్య మండలి ఆసనం తీసుకొని ఆ కమ్యూనిస్టు పార్టీలోని ఒక సెక్షన్లో పెట్టి ప్రజానాట్య మండలి ద్వారా కళాకారులతో మాధుమైన నాటకం వేస్తూ ప్రజలను చైతన్యపరిచారు. ఈ మాధుమైన నాటకము తెలంగాణ సాయుధ పోరాటంలో చాలా ముఖ్య భూమిక పోషించింది. అప్పుడు ప్రజానాట్య మండలి కూడా ఏర్పరిచి మామూలు నాటకాన్ని వేస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. నిషేధం ఉండడంతో రాత్రి వేళ మాత్రమే వీళ్ళ నాటకాన్ని కొనసాగించేవారు. రోజంతా ఎవరి నాటించకుండా దాచుకొని రాత్రి సమయంలో తెలంగాణలో ప్రవేశించి ప్రజానాట్య మండలి ద్వారా మామూలు నాటకాన్ని వేస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది 1947లో. అప్పటి వరకు నిజాము సామంతులుగా ఉండదు ఎవరికి, బ్రిటిష్ వాళ్ళకి కప్పం కడుతూ అంటే ట్యాక్స్ పే చేస్తూ అతను సామంతులుగా కొనసాగింది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయాక 1947 జూన్ 12న నిజాం తనని స్వాతంత్రుడిగా ప్రకటించుకున్నాడు. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ విజయవాడ నుంచి మళ్ళీ తెలంగాణలోకి ప్రవేశించింది. విజయవాడ నుంచి తెలంగాణ ప్రవేశించిన వరకు ఇంతవరకు మేము రెండో దశగా చూస్తాం. మూడవ దశలో 1947 జూన్ 12, 1948 సెప్టెంబర్ 17. అయితే ఈ మధ్యలో ఉన్న కాలాన్ని మూడో దశ అంటాం. మూడో దశలో ముఖ్యమైన సంఘటనలు కొన్ని జరిగాయి. అవి చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయాయి. కమ్యూనిస్టు పార్టీకి చాలా బాధాకరమైన సంఘటనలు జరిగాయి. అదేవిధంగా కొన్ని విజయాలు కూడా వాళ్ళు చూశారు ఈ దశలో. అయితే కమ్యూనిస్టు పార్టీ తెలంగాణలోకి ఎంటర్ అయ్యాక కొన్ని దళాలను ఏర్పాటు చేసింది. అయితే ఆ దళాల పేర్లు కమ్యూనిస్టు గెరిల్లా దళం ఒకటి, గ్రామ రక్షక దళం ఒకటి, విధ్వంసక దళాలు ఏర్పాటు చేశారు. అలాగే కంపెనీ దళం, దాన్నే పెద్ద దళం అని కూడా అంటారు. ఈ రకంగా వాళ్ళు కొన్ని దళాలు ఏర్పాటు చేసి గ్రామాలని రక్షిస్తూ ప్రజలతో చర్చలు జరిపి వాళ్ళు నిర్ణయాలు తీసుకొని ప్రజలకు న్యాయం కూడా చేసేవారు. అయితే వీళ్ళపైన నిషేధం ఉన్న కారణంగా కమ్యూనిస్టులు రాత్రి సమయంలో గ్రామాల్లోకి ఎంటర్ అయ్యేవాళ్ళు, దళాల వారిగా ఎంటర్ అయ్యేవాళ్ళు. వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ప్రజాకోర్టు కూడా నిర్వహించే ప్రయత్నం కూడా వాళ్ళు చేసేవారు. అప్పుడు అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించి వాళ్ళు రాత్రి వెళ్ళిపోయేవారు. మరునాడు ఉదయం రజాకారులు వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టి
వాళ్ళని చిత్రహింసలు పెట్టేవారు. అయితే దీన్ని రాత్రి వచ్చేసి కమ్యూనిస్టులు, డే టైంలో వచ్చేసి రజాకారులు వచ్చి వాళ్ళ పాలన కొనసాగించే ప్రయత్నం చేసే దాన్ని ప్రజలు దిన్కా సర్కార్, రాత్ కా సర్కార్ అని పిలిచేవారు. దిన్కా సర్కార్ అంటే రజాకార్ల సర్కార్, నిజాం సర్కార్. రాత్ కా సర్కార్ అంటే కమ్యూనిస్టుల సర్కార్. అయితే ఇక్కడ ప్యారలల్ గవర్నమెంట్ని వాళ్ళు నడిపే స్థాయికి కమ్యూనిస్టులు ఎదిగారు. ఆ తర్వాత భీమిరెడ్డి నరసింహారెడ్డి ఊదర కార్యక్రమం ద్వారా రజాకార్ల నుంచి ఆయుధాలు ఎత్తుకొచ్చాడు. అయితే భీమిరెడ్డి నరసింహారెడ్డి ఈ పని ఎందుకు చేశాడు అంటే, వాళ్ళతో పోరాడడానికి మన దగ్గర ఉన్న ఆయుధాలు సరిపోవని చెప్పేసి అతను పోలీసుల ఆయుధాలు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకు పోరాటం కొనసాగించిండు. అయితే సాయుధ పోరాటంలో ఆయుధాలు ఏందయ్యా అంటే కత్తి, కొడవలి, సుత్తి, మనం చేసే పనిముట్లే అవి ఆయుధాలుగా ఉండి సాయుధ పోరాటాన్ని నడిపించాయి. అక్కడక్కడ మనకు పోస్టర్లు కనిపిస్తుంటాయి, కొడవలు పట్టుకొని పోతుంటారు, సుత్తే పట్టుకొని పోతుంటారు, గొడవలు పట్టుకొని పోతుంటారు. ఆ పోస్టర్లు సాయుధ పోరాటానికి సింబాలిక్గా నిలిచాయి. ఆ సమయంలో ఆ ఆయుధాలు సరిపోక పోలీసుల దగ్గర నుంచి ఆయుధాలు ఎత్తుకొచ్చి వాళ్ళపైనే మళ్ళీ కాల్పులు జరిపేవారు. ఈ సంఘటన చూస్తుంటే మనకు ఇండియన్ చరిత్ర, భారతదేశ చరిత్రలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. తెలంగాణ పోరాటం అనేది భారతదేశ స్వాతంత్ర సంగ్రామానికి కొంచెం దగ్గరగా పోలి ఉంటుంది. సో ఇది కలిపి చదువుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అప్పుడు ఆ తర్వాత కామ్రేడ్ ప్రభాకర్ అన్న కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలో 6 పోలీసులను చంపి ఆయుధాలు ఎత్తుకొచ్చిండు. ఎవరు? కామ్రేడ్ ప్రభాకర్ అన్న అనే కామ్రేడ్ అనగా మనం ఒక తెలుసుకోవాలి. ఇక్కడ ఇది కమ్యూనిస్టులు ఎక్కువగా వాడుతుంటారు. కామ్రేడ్ అనే మీనింగ్ ఏందా అంటే సహచరులు, అంటే వాళ్ళతో కలిసి పనిచేసే వారిని కామ్రేడ్లని కూడా వీళ్ళు పిలుచుకుంటారు. ఇది గౌరవప్రదంగా వాళ్ళు ఇచ్చుకుంటారు. అయితే కామ్రేడ్ ప్రభాకర్ అన్న కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలో 6 పోలీసులు చంపేసి ఆయుధాలను ఎత్తుకొచ్చిండు. ఆ తర్వాత చివరికి రజాకార్ల చేతుల్ని అతను చనిపోయిండు కూడా. రజాకారులు బైరాన్పల్లిలో 88 మందిని కాల్చి చంపారు. అయితే కమ్యూనిస్టులు వాళ్ళపైన, రజాకార్లపైన చేసిన దాడులకు ప్రతిదాడిగా అమాయకమైన ప్రజలని రజాకారులు చంపారు. అయితే బైరాన్పల్లి ఘటన ఇప్పటికి కూడా ఒక చేదు అనుభవంగా కమ్యూనిస్ట్ పార్టీ చెప్పుకుంటుంది. అయితే బైరాన్పల్లిలో 88 మంది అమాయకులను చంపారు. అలాగే ఇల్లంతకుంటలో 15 మంది అమాయకులను కాల్చి చంపారు. అయితే రజాకార్ల ఆకృత్యాల కారణంగా ఎప్పుడైతే 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో అప్పుడు తనని స్వాతంత్రుడిగా నిజాం ప్రకటించుకున్నాడు. ఆ తర్వాత అతని ఆకృత్యాలు పెరిగిపోయి ఉచ్చస్థాయికి చేరుకున్నాయి. అప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత చాలా వచ్చింది కమ్యూనిస్టు పార్టీ ద్వారా. అదేవిధంగా అన్ని వర్గాల నుంచి, హిందూ వర్గం నుంచి కూడా చాలా వ్యతిరేకత వచ్చింది. అలాగే భారత ప్రభుత్వం కూడా ఈ నిజాం సంస్థానాన్ని, హైదరాబాద్ సంస్థానాన్ని తనలో కలుపుకోవాలనే ఉద్దేశంతో ఉంది. ఎందుకంటే దీనికి పాకిస్తాన్కి మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఇది ఏ క్షణమైనా అక్కడికి పాకిస్తాన్తో కలవచ్చు. అలా కలిస్తే దేశానికి బాగా నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పుకున్నట్టు హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశానికి ఒక రాచపుండులాగా వాళ్ళు వ్యవహరించారు. ఎందుకంటే రాచపుండు అంటే మనకు ఒక చిన్న పుండు అవుతుంది, అది మానకుండా మొత్తం పాకుతూ చెయ్యోకాలో కొట్టేసే స్థాయికి వెళ్తుంది. అదేవిధంగా ఆ రాచపుండుతోటి హైదరాబాద్ సంస్థానాన్ని పోల్చారు. అయితే ఇవన్నీ కారణాల వల్ల హైదరాబాదు సంస్థానం పైన కేంద్ర ప్రభుత్వం కన్నుబడ్డది. అయితే ప్రజల నుంచి కూడా వ్యతిరేకత రావడంతో అప్పుడు హైదరాబాద్ని ఇండియాలో కలిపేశారు. ఇండియాలో ఎప్పుడు కలిపారు అంటే సెప్టెంబర్ 17న భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం కలిపారు. అప్పటికి ఆ సమయానికి కమ్యూనిస్టులు చేసిన పోరాటం ద్వారా నిజాం నుంచి 3000 గ్రామాలని విముక్తి చేశారు. ఆ తర్వాత 12 లక్షల ఎకరాలను సేకరించి మళ్ళీ ప్రజలకు పంచిపెట్టారు. భూస్వాముల నుంచి సేకరించి ప్రజలకు పంచిపెట్టారు. అందులో ఎక్కువగా పంచిపెట్టిన వ్యక్తి ఎవరంటే ఆరుట్ల రామచంద్రారెడ్డి అనే వ్యక్తి ఎక్కువగా పంచిపెట్టారు. ఇక్కడి వరకు మనం నిజాం తోటి కమ్యూనిస్టులకు ఉన్న పోరాటాన్ని చూసుకుందాం. 4వ దశలో కమ్యూనిస్టులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఎలా
పోరాడారో చూద్దాం. 4వ దశలో 1948 సెప్టెంబర్ 15 నుండి 1951 అక్టోబర్ 21 వరకు దీన్ని 4వ దశ అంటాం. 1948 సెప్టెంబర్ 17 నుండి 1951 అక్టోబర్ 21 వరకు దీన్ని 4వ దశగా మనము పేర్కొంటాము. అయితే ఇందులో ముఖ్యమైన అంశాలు ఏంటంటే అంటే కేంద్ర కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బిటి రణదివే తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణలో కొనసాగుతుందని ప్రకటించిండు. అయితే ఎప్పుడైతే నిజాం నుండి విముక్తి చెంది తెలంగాణ ఇండియాలో విలీనమైందో అప్పటికి కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని మేము కొనసాగిస్తామని ప్రకటించారు. అయితే అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక ప్రకటన చేశాడు. ఏమని చేశారంటే హైదరాబాద్లో ఒక్క కమ్యూనిస్ట్ని కూడా బతకనివ్వను అని ఒక ప్రకటన చేశాడు. ఎందుకంటే ఇప్పుడు కూడా తెలంగాణ సాయుధ పోరాటం చేస్తా అని ప్రకటించారు కాబట్టి తెలంగాణలో ఒక్క కమ్యూనిస్ట్ని కూడా బతకనివ్వరని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక ప్రకటన చేశారు. అయితే ఆ ప్రకటన కారణంగా 1951 అక్టోబర్ 21న రష్యా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి స్టాలిన్ సూచన మేరకు తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నట్టుగా పార్టీ ప్రకటించుకుంది. కానీ పార్టీపైన నిషేధం మాత్రం ఇంకా ఎత్తివేయలేదు. ఇండియాలో విలీనమైన తర్వాత కూడా సాయుధ పోరాటాన్ని విరమించినా కూడా ఇండియాలో కమ్యూనిస్టు పార్టీ నిషేధాన్ని ఎత్తివేయలేకపోయింది. ఆ తర్వాత 1952లో దేశం మొత్తం ఎన్నికలు జరిగాయి. 1952లో అప్పుడు ఎంపీగా రావి నారాయణ రెడ్డి పోటీ చేశాడు. అయితే నల్గొండ స్థానం నుంచి రావి నారాయణ రెడ్డి పోటీ చేసి భారతదేశంలోని అత్యధిక మెజార్టీతో 3 లక్షల మెజార్టీ సాధించి చరిత్ర సృష్టించాడు. అదే కమ్యూనిస్టు పార్టీ నుంచి నల్గొండ జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేసి రావి నారాయణ రెడ్డి భారతదేశంలోని అత్యధిక మెజార్టీ 3 లక్షల మెజార్టీతో తన చరిత్రని సృష్టించాడు. అయితే ఇంతవరకు తెలంగాణ సాయుధ పోరాటము మనకు అంతమైపోతుంది. దీని తర్వాత వచ్చే పరిణామాలు మనం చూద్దాం. అయితే ఈ 4 దశలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేను బోర్డు పైన రాసిన ప్రతి ఒక్క పాయింట్ కూడా మీరు నోట్స్లో రాసుకొని చదువుకోండి. నేను చెప్పే బ్యాక్గ్రౌండ్ అంతా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ మాత్రమే. అయితే మీరు గుర్తుంచుకోవాల్సినవి మాత్రం బోర్డు మీద ఉన్న ప్రతి ఒక్క పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. నేను చెప్పేది ఈ పాయింట్ గుర్తుండడానికి మీకు యూజ్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ అన్నీ లింక్ చేస్తూ చెప్తాను. ఎక్కడ కూడా మీకు లింక్ మిస్ కానివ్వను. అయితే ప్రతి ఒక్కరు కూడా నోట్స్లో ఎంటర్ చేసుకొని మీరు చదువుకోవాలని ఆశిస్తున్నాం.